హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు బీరకాయల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. నేనైతే 1 కిలో బీరకాయలు తీసుకొచ్చాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీటిని అన్నిటిని బాగా కడుక్కొని పేలర్ తీసుకొని పైన పొట్టంతా తీసేసుకోవాలి. ఈ బీరకాయలో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు ఇది తింటే. బీరకాయలు పచ్చివే కూడా తినేయచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా, ఎర్రగడ్డ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల బీరకాయల్లో చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. సింపుల్గా కూడా అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వాళ్ళు కూడా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్లు ఆవాలు వేసుకొని చిటపట్లాడాక శనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు వల్ల కూర తినేటప్పుడు నోట్లో చాలా టేస్ట్గా ఉంటాయి పంటి కింద పడినప్పుడు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఎర్రగడ్డలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ ముక్కలు ఎంత బాగున్నాయో. అసలు పచ్చివే తినేయాలనిపిస్తుంది. అసలు పచ్చివి తిన్నా చాలా బాగుంటాయి. డైజెషన్ ప్రాబ్లం ఉండదు. కొంచెము తీయగా ఉండేటి తెచ్చుకోవాలి. కొన్ని చేదుగా కూడా ఉంటాయి బీరకాయలు. ఇవైతే చేదు లేవు, చాలా బాగున్నాయి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్లోనే నీరు వస్తుంది, బీరకాయల్లోనే. చూడండి ఎంత బాగున్నాయి వేయించుతా అంటే. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు శనగ్గింజలు వేయించుకున్నాము కూరలోకి. ఇలా శనగ్గింజలు వేయించుకున్న తర్వాత పొట్టునంతటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ శనగ్గింజలు పొడి చాలా టేస్ట్గా ఉంటుంది కూరలో వేస్తే. చూడండి మిక్సీ జార్లో వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగిపోయినాయి ఇవి. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసినాం కాబట్టి. ధనియాల పొడి కొంచెం, రాళ్ళుప్పు వేసుకున్నాను నేనైతే. రాళ్ళుప్పు వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతటిని కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిల్లోనే వాటర్ వస్తుంది బీరకాయల్లో. ఇప్పుడు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న శనగ్గింజల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పొడి చాలా బాగుంటుంది కూరలో. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చేసేసుకోవచ్చు, ఏ మసాలాలు లేకుండా కూరను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కూర. ఇలా కలుపుకున్న తర్వాత కొంతసేపు ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కూర. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.